ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక కొత్త ఎక్విప్మెంట్‌ని అయితే మీకు పరిచయం చేస్తున్నానండి. సో, ఇది వచ్చేసి టార్క్ రించ్ అండి. సో, ఇదేంటంటే ఎగ్జాక్ట్‌గా మనకు ప్యానెల్ బోర్డ్స్‌లో బస్ బార్ దగ్గర నట్స్ ఉంటాయి కదండీ! సో, ఎంత టార్క్‌తో టైట్ చేయాలి, ఓవర్ టైట్ చేస్తే మనకి నట్ అనేది స్కిడ్ అయ్యి నట్ అనేది పూర్తిగా థ్రెడ్ పోయి లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, అటువంటి టైంలో ఏమవుతుందంటే అక్కడ టెంపరేచర్ అనేది హెవీగా పెరిగిపోయి మొత్తం ఇదిగా అయిపోతుందనమాట. సో, టెంపరేచర్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది, అక్కడ హీట్ అనేది బాగా డెవలప్ అయిపోయి ఆ కేబుల్ కానీ లేదంటే ఏదైనా బస్ బార్ రిలేటెడ్ కానీ ఏదన్నా అక్కడ మెల్ట్ అయిపోయి ఆ బ్రేకర్ ఏదైతే ఉంటుందో దానికి ఇంపాక్ట్ అవుతుందన్నమాట. అక్కడ ఓవర్ హీట్ ఎక్కువై. సో, దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తారంటే, సో ఇదేంటంటే మనకి టెక్నికల్‌గా మనము దీంతో టైట్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఇది వచ్చేసి టార్క్ రేంజ్ అంటారు. ఎగ్జాక్ట్‌గా ఇక్కడ మనకి చూస్తుంది కదా డిస్ప్లేలో, ఈ సైజు ఏ ఏ బోల్ట్‌కి ఎంత ఇది వచ్చేసి సైజు బోల్ట్ వచ్చేసి 38 అనమాట. ఈ 38 బోల్ట్‌కి మనము ఇది యూజ్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసి మనము ఇక్కడ చేంజ్ చేయడానికి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఎంత సైజ్ అనేది పెట్టుకోవడానికి ఇక్కడ ఇది ఉండాలన్నమాట. ఇది ఉంటే మనము మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మార్చుకున్న తర్వాత ఇది మార్చిన తర్వాత ఇక్కడ సైజు కూడా మనము మార్చవలసి ఉంటుందన్నమాట. మార్చిన తర్వాత మనం ఏదైతే బోల్ట్ ఉంటుందో ఆ బోల్ట్కి ఇలా పెట్టేసి ఇక్కడ మనం టైట్ చేసిన తర్వాత ఇలా పట్టుకొని టైట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టక్ అనే శబ్దం అని వస్తుందన్నమాట. టక్ అనే శబ్దం వచ్చిన తర్వాత అంటే ఎగ్జాక్ట్గా టైట్ అయింది అని మనకి ఇక్కడ ఇండికేషన్ వస్తుందన్నమాట. సో, అటు లూజ్ కాకుండా మరీ ఓవర్ టైట్ కాకుండా ఎగ్జాక్ట్గా దీనికి సైజుకి తగ్గట్టుగా టైట్ చేయడానికి మనము ఈ యొక్క టార్క్ రించ్ అనేది మనం యూజ్ చేస్తామన్నమాట. సో, దీనివల్ల యూజ్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్. ఏంటంటే ఓవర్ టైట్ కాకుండా మరి లూజ్ టైట్ కాకుండా ఎగ్జాక్ట్గా టైట్ చేయడానికి, నట్స్ టైట్ చేయడానికి మనము దీన్ని యూజ్ చేస్తామన్నమాట. దీని యొక్క ఉపయోగం అయితే ఇది ఫ్రెండ్స్. సో, వీడియోలో ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కంటెంట్ ఉంటే ఫ్రెండ్స్ మన ఛానల్ ఫాలో కావండి. ఇదనమాట ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.